అన్నారం పగిలింది కాబట్టి అర్జెంటుగా దానికి పూత ఊసి హరేక్ మాల్తోని దాన్ని రిపేర్ చేసి ఇక అయిపోయింది, మా చేతులు ఏం లేదు, మొత్తం వాళ్ళదే అని మా మీద నెట్టనికనా? అందరం కలిసి పోయినాం కదా, శాతనైతే అల్లు వచ్చేది ఉండే. ఏమైందో మేడిగడ్డలా చూపించేటోళ్ళం. ఇవాళ రిపేర్ చేయి అంటుండు. రిపేర్ చేయడానికి అది వనికి రావాలి కదా, అదేమన్నా అక్కరకు వస్తుందో అక్కర రాదు. ఇవాళ అధికారులు చెప్పాలి కదా. ఢిల్లీ నుంచి నిపుణులు వచ్చారు, వాళ్ళు వాటిని పరిశీలిస్తారు. ఉన్నది రిపేర్ చేస్తే నడుస్తుందా, మిగతాది కూడా కుంగిపోతుందా, మొత్తం గూలగొట్టి కట్టాలనా లేకపోతే దాన్ని రిపేర్ చేయాలనా అని ఇవాళ అడగాలనా లేదా? ఇవాళ మనం ఇల్లు కడితే 8 పిల్లర్లు పెట్టి కడితే ఓ దిక్కు 2 పిల్లర్లు భూమిలో గుంగిపోతే మిగతాది చక్కగా ఉంటుందా? మిత్రులారా, మనం కూడా ఇల్లు కట్టిన వాళ్ళమే, సంసారం చేసిన వాళ్ళమే కదా, సాధ్యమా? ఇవాళ నీళ్ళు ఎట్లా నింపుతారా? ఓ దిక్కు మొత్తం బలిగైపోయి దాంట్లో నీళ్ళు నింతాయా? చెరువు నిండితే అలిగెళ్తే కూడా నీళ్లు పోతాయి. తూము పగిలిపోతే మొత్తం అంతా బాగానే ఉంది కానీ తూము బొక్క పడితే నీళ్లు ఉంటాయా? ఇవాళ మేడిగడ్డ కూడా దాదాపుగా 10 పిల్లర్లు భూమిలకు 2 మీటర్లు కుంగిపోయినాయి. అవన్నీ దాచిపెట్టి ఇవాళ ఆయన మేడిగడ్డ బాగానే ఉందంటుండు. ఆయన మాటలు చూస్తుంటే పనిమంతుడు పందిరేస్తానంట కుక్కతో కదలికి కూలిపోయిందంట. మనం నాగార్జున సాగర్ కట్టినాము, శ్రీశైలం కట్టినాము, ఎస్ఆర్ఎస్పి కట్టినాము, శ్రీరామ్ సాగర్ కట్టినాము. ఇట్లా ఈ తెలంగాణ రాష్ట్రంలో 40 ఏళ్ళు 50 ఏళ్ల కింద జూరాల కట్టినాం ప్రాజెక్టు. 40-50 ఏళ్ళైనా ఎన్ని తుఫాన్లు వచ్చినా గట్టిగా నిలబడి ఉన్నాయి. శ్రీశైలం వరదలు వస్తే 1 ఇంచు కూడా శ్రీశైలం ప్రాజెక్టు కట్టు కదలలే. నాగార్జున సాగర్ లో ఆ డ్యామ్ అట్లనే నిలబడ్డది. మేం కట్టిన ప్రాజెక్టులు 50-60 ఏళ్ళైనా తట్టెడు మట్టి కూడా పక్కకు పోలే. నీ ముఖానికి సన్నాసి 1,00,000 కోట్లు పెట్టి కట్టినావు. ఏమైంది 1,00,000 కోట్లకు? 3 ఏళ్ళకు కూలిపోతుందా? ఇది నీ జాగీర్ అయితే గట్లే అవుతావు. నీ ఫామ్ హౌస్లో ఇల్లు కట్టుకున్నావు, గట్లే కట్టినావు. 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు గుంగిపోతుంది నీ ఫామ్ హౌస్లో ఇల్లు. ఇవాళ ప్రజల సొమ్ము కాబట్టి లెక్కపత్రం లేదు. ఎంతసేపు దోసుకుందాం దాచుకుందాం అన్న ఆలోచనతోటి ఇవాళ మేడిగడ్డని గట్ల కట్టి ఇవాళ దాన్ని కుంగదీసి పలగొట్టి ఇవాళ మన మీద బద్నాం పెట్టాలని చూస్తుండు. ఇవాళ ఇక ఆయన ఉన్నాడు పొడుగుట ఆయన. నేను మొన్న కూడా చెప్పిన, ఇవాళ కూడా చెప్తున్నా, దూలం లెక్క పెరిగింది కానీ దూడకున్న బుద్ధి కూడా ఆయనకు లేదు. ఎందుకంటే చర్చ చేద్దామంటుండు, రమ్మన్నప్పుడేమో రాడు, అసెంబ్లీలో మైక్ ఇస్తేనేమో చెప్పడు. మయ్యన్నే ప్రసాద్ గారు ఎన్ని గంటలు ఇచ్చిండు, మనకంటే ఎక్కువ సమయం ఇచ్చిండు మాట్లాడవా. మాట్లాడేది ఉండే ఏం చేసిర్రో మీరు ఇవాళ. అందుకే మిత్రులారా, 10 ఏళ్ళల్లో ఒక్క పని చేయలే. మల్కాజ్గిరి నుంచి మనం మేడ్చల్ వరకు మనకి ఎంఎంటీఎస్ రైలు ఉంటే పట్టాలు వేసినా కూడా డబ్బాలు కొనలే ఈ సన్నాసుడు. మనకు మెట్రో రైలు రాలే. మా జంగయ్య చెప్తున్నాడు ఇప్పుడే, అన్న మేడ్చల్ వరకు 4 నియోజకవర్గాలు ఉన్నాయి, మెట్రో రైలు రావాలి. 10 ఏళ్ళు అయింది, ఎందుకు తీసుకురాలే కేసీఆర్? కనీసం ఆలోచన చేసిండా? ఇవాళ మన ప్రాంతంలో జవహర్ నగర్ డంపింగ్ యార్డు, ఆ నీళ్లతోని పక్కలున్న గ్రామాలు కలుషితం అయిపోయి చెరువులలో చేపలు బతికేటట్లేదు, ఊర్లలో మనుషులు బతికేటట్లేదు. కనీసం కాదాన్ని కూడా చక్కగా దిద్దలేకపోయినా సన్నాసి జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ల. ఇలా ఏదన్నా చూడండి మన ప్రాంతంలో వాళ్ళు వచ్చినాక నష్టం జరిగింది. ఇవాళ హైటెక్ సిటీ దిక్కు కోకాపేట, మంచిర్యాల, పుప్పాలగూడ, నార్సింగ్లో 100 కోట్లు ఎకరం పోతుంది. మరి మేడ్చల్ దిక్కు 10 కోట్లకు కూడా ఎందుకు పోతలేదు? ఈ ప్రభుత్వం ఈ ప్రాంతానికి రావాల్సిన ఫ్లైఓవర్లు, రోడ్లు వైడనింగ్ చేయకపోవడమే కదా. అందుకే ఇవాళ కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ ఈ ప్రాంతాలకు పోనీకే పెద్ద పెద్ద స్కైవేలు కానీ పెద్ద రోడ్లు కానీ ఇవాళ